గాయ్స్ ఇక్కడ మీరు తమ్నెల్ చూసైతే వచ్చారు 1 మినిట్ లో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని తమ్నెల్ పెట్టాను. సో 100% రిజల్ట్ అండి. సో ఎలా అనేది గాయ్స్ చూడండి, మీరు ఒకటి యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టారండి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టారు. సో మీకు 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినారు. 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లైవ్ స్ట్రీమ్ పెట్టండి. ఒక లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత దాన్ని మీరేం చేస్తారంటే సో అక్కడ మనకు సబ్స్క్రైబర్స్ బటన్ అనేది ఒక బటన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి 100% మీ లైవ్ స్ట్రీమ్ ఎవరైతే ఉంటారో అంటే లైవ్ స్ట్రీమ్ ఎవరైతే చూడగలుగుతా అంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సో దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకు సో సబ్స్క్రైబర్స్ ఏదైతే ఆప్షన్ వస్తుందో సబ్స్క్రైబ్ చేసుకునే వరకు వాళ్ళు సో లైవ్ స్ట్రీమ్ అయితే చూడలేరు అనమాట. సో అలా అయితే ఆప్షన్ ఉంది. సో చాలా క్రియేటర్స్ అయితే వీడియో అయితే చేసేసారు. బట్ మీకు అర్థం కావాలంటే నేను నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. 100% మీకు అర్థం కావాలంటూ కంప్లీట్ నేను A to Z అయితే చెప్తాను. లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలి, దాంట్లో మీకు సబ్స్క్రైబర్స్ బటన్ 3 ఎలా ఆన్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబర్ బటన్ 3 ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఇన్ కేస్ ఎవరైతే లైవ్ ని క్లిక్ చేసి చూస్తారో సో వాళ్ళు క్లిక్ చేసి చూసిన తర్వాత సో వాళ్ళకి సబ్స్క్రైబ్ బటన్ అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వరకు వాళ్ళు లైవ్ స్ట్రీమ్ చూడలేరు అనమాట. సో అలా అయితే ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి ఎవరికైతే తెలియదో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఓకే, సో లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా చూసేయండి. మరి ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి అనమాట. ఓకే గైస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత గైస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గైస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఉంది కదా, ఈ లైవ్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. లైవ్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మంచిగా డిజైన్ చేసుకోండి తమ్ముళ్ళు. ఎందుకోసం అంటే మన లైవ్ స్ట్రీమ్ క్లిక్ చేయడానికి ఆప్షన్ ఇదే పెద్ద ఆప్షన్ అనమాట. మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టేస్తారు. సో మీ లైవ్ స్ట్రీమ్ ని క్లిక్ చేసిన తర్వాతనే మనకి సబ్స్క్రైబర్స్ బటన్ 3 అనేది ఆన్ అవుతుంది. అంటే దాన్ని క్లిక్ చేస్తేనే సబ్స్క్రైబ్ అయిపోతుంది, దాన్ని వాళ్ళైతే లైవ్ అయితే చూస్తారనమాట. సో అట్లా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే తమ్ముళ్ళు మంచిగా డిజైన్ చేసుకోండి. ఏం డిజైన్ చేసుకుంటారో మీ ఇష్టం. కిరాక్ డిజైన్ చేసుకోండి, అంటే క్లిక్ బెట్లా తమ్ముళ్ళు అయితే ఉండాలన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత గాస్గా టైటిల్ అయితే మెన్షన్ చేసుకోండి. 100% టైటిల్ ఎలా మెన్షన్ చేస్తారంటే సో చిన్నగా వర్డ్స్ ఉండాలి, ఒక 10 వర్డ్సే ఉండాలి, ఎక్కువ ఉండదు. అది కూడా లేటెస్ట్ టెక్స్ట్ ఉండాలన్నమాట. లేటెస్ట్ టెక్స్ట్ రైడ్ చేసిన తర్వాత సో అప్పుడు మీరు ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ పబ్లిక్ అయితే ఉంచేయండి. సో పబ్లిక్ ఉంచిన తర్వాత గాస్గా సింపుల్ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. ఇక్కడ స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి, ఇదనమాట స్క్రీన్ కాస్ట్ అనేది. ఇది ఇనేబుల్ పెట్టుకుంటే ఇనేబుల్ పెట్టుకోండి. ఎవరైనా ఫీమేల్స్ ఉంటారు చూడండి, గర్ల్స్ కానీ, సో వాళ్ళు ఫేస్ చూపియను అని అనుకుంటారు కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఇనేబుల్ చేసుకోండి. ఇలా ఇనేబుల్ చేసుకుంటే మన ఫేస్ కనిపించేది, మన కెమెరా ఆన్ కాదనమాట. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్, మంచిగా ఉంటుంది ఇది ఒకటి. సో ఇది స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసిన తర్వాత మరి మళ్ళీ ఏం చేయాలి అని మీరు అనుకుంటారు. సో అది ఏం చేస్తారంటే మీ అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశారో ఆ వీడియోస్ ప్లే చేసేయండి అనమాట. ప్లే చేస్తూ ఉంటే అయితే వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో లైవ్ స్ట్రీమ్ని క్లిక్ చేసి చూస్తారు, లేకుంటే ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేస్తారనమాట. ఓకే, అంతేనమాట. ఓకే, ఇక్కడ మనకు షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ అయితే చేసుకోవాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎవరి చాయిస్ అనమాట. మీకు తెలిసిన ఇష్టమే. షెడ్యూల్ ఎలా చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేస్తే, దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే మనం డేట్ ప్రకారం డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైం అయితే టైం సెట్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం, ఎవరి చాయిస్ అనమాట. ఓకే, సో అది పెట్టుకున్న తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది. అడ్వాన్స్ సెట్టింగ్ అయితే ఇవైతే అన్ని ఎనేబుల్ అయితే వస్తాయి అనమాట. సింప్లీ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ తమిళ పెట్టుకున్నారు, ఓవర్ అన్ని పెట్టుకున్నారు, అయిపోయిందా. సో ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటుంది దీన్ని. సో ఇది ఓకే చేసేసి అండ్ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ సో ఇక్కడ డన్ అంటుంది, గో లైవ్ అంటుంది. సో ఫస్ట్ అప్పుడు అయితే డన్ చేసేయండి. డన్ చేసేయండి. ఇలా డన్ చేసేస్తే మనకు సబ్స్క్రైబర్స్ బటన్ 3 అనేది ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత మనం లైవ్ స్ట్రీమ్ అయితే చేసేయాలన్నమాట, లైవ్ చేసేయాలన్నమాట. ఓకే, సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని తీసేస్తాను. తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ యూలో వెళ్ళిపోతాను. ఇక్కడ యూ ఉంది కదా, యూలో వెళ్ళిపోతాను. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఓయిస్ అన్ని బ్లాగ్స్ ఉందిగా, దీనికి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ లైవ్ లో వెళ్ళిపోండి. ఇక్కడ లైవ్ ఉందా, లైవ్ లో వెళ్ళిపోండి. లైవ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు ఓయిస్ సన్నీ డే అండ్ అప్కమింగ్ లైవ్ అయితే పెట్టినాం చూడండి. సో ఇక్కడ చూడండి అప్కమింగ్ అయితే వచ్చిందా, దీన్ని మీరు ఇక్కడ 3 days కనిపిస్తుందా, 3 days కాదు కదా. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అండ్ క్లోజ్ చేసేయండి. అయితే ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది, అవునా, ఇది అనమాట సెట్టింగ్ ఐకాన్. దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చాట్ ఫిల్టర్ టాప్ మెసేజ్ అంటుంది అండ్ ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ అంటుంది. సో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఫర్ దిస్ వీడియో ఉంటుంది. లైవ్ చాట్ అయితే ఆన్ ఉంది, లైవ్ చాట్ సమ్మర్ అయితే ఆన్ ఉంది. ఇక్కడ పార్టిసిపేట్ మోడ్ అయితే ఎనీవన్ ఉంది చూడండి. పార్టిసిపేట్ మోడ్ అయితే ఎనీవన్ ఉంది, మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ పార్టిసిపేట్ మోడ్ అయితే
ఎనీవన్ ఉంది. ఎనీవన్ దగ్గర మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ బటన్ 3 అన్న కదా, ఇక్కడనే ఉన్నది చూడండి గాయస్ సో ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ ఉంది, ఎనీవన్ ఉంది, లైవ్ కామెంటరీ ఉంది అనమాట. సో ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేస్తారంటే సబ్స్క్రైబర్స్ బటన్ 3 ఇది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎనీ డ్యూరేషన్ అంటుంది, అది ఖాళీగా వదిలేయండి. సింపుల్లీ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ అయితే మూడైతే ఆన్ అయిపోయింది, బటన్ అయితే మూడైతే ఆన్ అయిపోయింది. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే అండ్ దీన్ని తీసేయండి. ఇట్లా తీసేయండి. తీసేసిన తర్వాత గాయస్ చూడండి ఓయిస్ అని వ్లాగింగ్ టర్నెడ్ ఆన్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ మోడ్ అయితే అంటుంది. చూడండి గాయస్ అవునా అంటుందా? సో ఇట్లా మీరు చూసుకోండి ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబర్స్ క్యాన్ సెండ్ మెసేజ్ అంటుంది. సో ఇక్కడ మనకు ఏమంటుంది, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చూసేస్తారు లైవ్ స్ట్రీమ్. ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు లైవ్ స్ట్రీమ్ అయితే వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గరికి, బట్ వాళ్ళు క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఏమైతే అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వరకు వాళ్ళు లైవ్ స్ట్రీమ్ అయితే చూడలేరు అనమాట. సో మీరు మీ పైన డిఫెండ్ అయి ఉంది. ఎందుకోసం అంటే మీ థంబ్నెయిల్ బాగుంటే సో దాన్ని క్లిక్ చేసి చూస్తారు, లేకపోతే థంబ్నెయిల్ బాగలేకపోతే దాన్ని క్లిక్ చేసి చూడరు అనమాట. సో అట్లా మీ పైన డిఫెండ్ అయి ఉంది కాబట్టి సో థంబ్నెయిల్ అయితే డిజైన్ అయితే మంచిగా చేసుకోండి. థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్న తర్వాత మీకు సో అప్పుడు మీకు ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు దాన్ని క్లిక్ చేసి చూస్తారన్నమాట. కంప్లీట్ మీరు చూడండి. ఓకే, సో అట్లా పెట్టుకున్న తర్వాత సింపుల్ మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలి కదా. లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలంటే సింపుల్ బ్యాక్ వస్తాను అండ్ ఇప్పుడు సింపుల్ బ్యాక్ వచ్చేయండి అండ్ హోమ్లో వెళ్ళిపోండి. ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ లైవ్ స్ట్రీమ్ అయితే అని ఉంది కదా. ఇక్కడ మనకు బాక్స్ కనిపిస్తుంది చూడండి గాయస్, ఇది బాక్స్ అనమాట. ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ బాక్స్ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి గాయస్ డన్ అంటుంది, డన్ అంటుంది, గో లైవ్ అంటుంది. గో లైవ్ చేసేసింది అనుకోండి 100% లైవ్ స్ట్రీమ్ అయిపోతుంది. అలా రెండులో లైవ్ స్ట్రీమ్ అయితే అయిపోతుంది. అప్పుడు మీకు సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసేస్తారు, లైవ్ స్ట్రీమ్ అయితే చూసేస్తారు. ఎవరైతే అన్నోన్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేయాలంటే దాన్ని ఫస్ట్ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నాకనే వాళ్ళు లైవ్ స్ట్రీమ్ అయితే చూస్తారన్నమాట. అది పెద్ద ట్రిక్ అన్నమాట. ఓకే, సో ఇది కంప్లీట్ ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.